హలో అస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ఈరోజు సెషన్లోకి వెళ్ళే ముందు నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ కోవిడ్-19 పాండమిక్ సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్డ్ కోవిడ్-19 వ్యాక్సిన్ నేమ్డ్ కోవిషీల్డ్. తప్పు కదా ఇది? సో ఇది తప్పు. స్పట్నిక్ వెక్టార్ బేస్డ్ ప్లాట్ఫామ్ కోవాక్సిన్ ఈజ్ ఇన్యాక్టివేటెడ్ ప్యాథోజన్. సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ పేరు తప్పు రాశాడు. సో ఆన్సర్ 2 and 3 ఓన్లీ. ఈరోజు టాపిక్ కనుక చూస్తే సో కొంచెం ఎమోషనల్ టాపిక్. ఈరోజు ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ మధ్యప్రదేశ్లో ఇటీవల కాలంలో జరిగినటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్లో సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోయారు. సో షీ కమిటెడ్ ఎ సూసైడ్. సో ఈ సూసైడ్స్ గురించి బేసికల్గా మనం చూస్తే ముఖ్యంగా భారతదేశంలో ఫార్మర్ సూసైడ్స్ కన్నా కూడా స్టూడెంట్స్ తాలూకా సూసైడ్స్ ఎక్కువయ్యాయి. దీని మీద సుప్రీంకోర్టు కూడా ఒక అబ్జర్వేషన్ ఇచ్చింది, ఈవెన్ ఒక టాస్క్ ఫోర్స్ను కూడా నియమించింది. సో ఫస్ట్ మనం ఈ టాపిక్ తాలూకా కోర్ ఆస్పెక్ట్ గురించి మాట్లాడదాం, దెన్ వీ విల్ గో ఇన్ టు ద టాపిక్. ముఖ్యంగా తల్లిదండ్రులు అలాగే స్టూడెంట్స్ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయాలు ముందు మనం క్లారిటీ తెచ్చుకుంటే చాలా వరకు కూడా ఈ సూసైడ్స్ను నివారించవచ్చు. ఎందుకంటే సూసైడ్స్ అనేటటువంటివి ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద మెంటల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. సాధారణంగా మనకు సూసైడల్ థాట్స్ ఇలాంటివి ఎప్పుడు ఒక మనిషిలోకి వస్తాయి? వెన్ వీ లూజింగ్ హోప్, అంటే మనం ఆశను కోల్పోతే ఇంక రేపు అన్నది లేదు అని అనుకుంటే ఇలాంటి థాట్స్ మనకు వస్తాయి. కానీ పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ తల్లిదండ్రులుగా మనం కూడా పిల్లల మీద చాలా ఎక్కువగా ప్రెషర్ మోపుతున్నామేమో అనేది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలో గొప్ప వాళ్ళైన వాళ్ళందరూ కూడా ర్యాంకర్స్ ఏం కాదు. గాంధీ గారు ర్యాంకర్ కాదు, నెహ్రూ గారు ర్యాంకర్ కాదు, సుభాష్ చంద్రబోస్ ర్యాంకర్ కాదు, అంబేద్కర్ గారు ర్యాంకర్ కాదు. సో ఆల్ దోస్ పీపుల్ దే ఆర్ నాట్ ర్యాంకర్స్. మార్క్ జుకర్బర్గ్, ఈరోజు బిల్ గేట్స్, వారన్ బఫెట్, ఎలన్ మస్క్, వీళ్ళెవరూ ర్యాంకర్స్ కాదు. కానీ వాళ్ళ ప్యాషన్ ఏదైతే ఉందో, బట్ అలానే నాలెడ్జ్డ్ పీపుల్ కాదని నేను అనట్లేదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్యాషన్ ఏదైతే ఉందో ఆ ప్యాషన్ని ముందుకు తీసుకెళ్లారు వాళ్ళు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్ మీద పేరెంట్స్ తాలూకా ప్రెషర్ అనేటటువంటిది పీర్ ప్రెషర్ అని అంటాం. అంటే పక్క స్టూడెంట్ లేదా పక్కింట్లో ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఎంత బాగా చదువుతున్నారో చూడు, నువ్వు బాగా చదవట్లేదు అనేటటువంటి కంపారిజన్ ఒకప్పుడు మేబీ పిల్లలకి తీసుకునేటటువంటి కెపాసిటీ ఉండేదేమో, కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలకి మాత్రం ఆ కెపాసిటీ తగ్గుతోంది. సో కాబట్టి ఆ పర్టికులర్ కంటెక్స్లో మనం ఒక్కసారి ఆలోచించాలి. సో ఎక్కువగా స్టూడెంట్స్ మీద ప్రెషర్ పెట్టడం అనేటటువంటిది, అది ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ఇంకా వేరే వ్యక్తులు కావచ్చు, మాస్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా తగ్గించే ప్రయత్నం ఖచ్చితంగా మనం చేయాలి. అండ్ ఇంకొకటి పిల్లలు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, ఈరోజు ఎగ్జామ్ రాసాం, సరే ఎగ్జామ్ పోయింది, అయిపోయిందా జీవితం? ఒక్కసారి ఈ ప్రశ్న ఆలోచించుకోండి. నేను అందుకే ఒక కొటేషన్ కూడా తీసుకొచ్చాను, డోంట్ లూజ్ హోప్ వెన్ ద సన్ గోస్ డౌన్ స్టార్స్ కమ్స్ అవుట్. సూర్యుడు దిగిపోయిన తర్వాత నక్షత్రాలు వస్తాయి, సూర్యుడు వెళ్ళిపోతేనే నక్షత్రాలు బయటపడతాయి. సూర్యుడు ఉన్నంతసేపు మనకు వేడిగానే ఉంటుంది, కానీ నక్షత్రాలు వచ్చిన తర్వాత చల్లదనం ప్రారంభమవుతుంది. సో చీకటి వెలుగు ఈ రెండు కూడా కంటిన్యూస్గా ఉండేటటువంటి జర్నీస్, దేర్ ఆల్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్. సో ఇప్పుడే మనం ఈ ప్రెషర్ని తట్టుకోలేకపోతే రేపొద్దున అర్నింగ్ మొదలు పెట్టిన తర్వాత, కుటుంబం వచ్చిన తర్వాత ఇంకా చాలా ప్రెషర్స్ ఉంటాయి. సో వీటన్నిటికీ చావే సమాధానం అని అనుకుంటే ప్రపంచంలో పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్న మనిషిని ఒక్కరిని చూపించండి నాకు, సన్యాసులు తప్ప ఇంకెవరు ఉండరు. సో కాబట్టి స్టూడెంట్స్ కూడా ఎగ్జామినేషన్ని జస్ట్ ఎగ్జామినేషన్గా తీసుకోండి. ఎగ్జామ్ ఈజ్ అన్ ఎగ్జామ్. మీ ఫుల్ ఎఫర్ట్స్ ఇవ్వండి, మీ 100కి 200% ఎఫర్ట్స్ ఇవ్వండి. రాలేదు మళ్ళీ ప్రయత్నిద్దాం, సరే కుదరలేదు వేరొకటి చూస్ చేసుకుందాం. వెన్ సంథింగ్ ఈజ్ కమింగ్ బిగ్, చిన్న చిన్నవి మనం కోల్పోతూ ఉంటాం జీవితంలో. అదే కదా జీవితం తాలూకా పూర్తి స్థాయి ఫిలాసఫీ. గాడ్ మే బీ హ్యావింగ్ బిగ్ ప్లాన్స్ ఫర్ అస్, మేబీ వీఆర్ సెటిలింగ్ విత్ స్మాల్ వన్స్. సో కాబట్టి జీవితంలో అలా ముందుకెళ్ళడం అనేటటువంటిదే మనం చేయాల్సినటువంటి ప్రయత్నం. అందుకే జీవన ప్రయాణంలో ప్రతి కలయిక విడిపోవడానికి నాంది, అలానే ప్రయాణం ఆగిపోకూడదు. సో కాబట్టి ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు చూసినప్పుడు కొంత హృదయ విదారకంగా ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్గానే చూడాలి. నాకు ఇంటర్మీడియట్లో ఒక ఫ్రెండ్ ఉండేవాడు, మేబీ ఇట్ ఈస్ గుడ్ టు రిమెంబర్ హిమ్ రైట్ నౌ. సో అతని పేరే చంద్రబాబు నాయుడు. ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకున్నాడు. సో ఇంటర్మీడియట్లో మార్క్స్ తక్కువ వచ్చాయి, ఇంక జీవితమే లేదంటారా మనకి? సో స్టూడెంట్స్ ఎక్కువగా ఐసోలేటెడ్గా ఉండడము, వాళ్ళ తాలూకా మెంటల్ హెల్త్, ఇవన్నీ కూడా యాజ్ పేరెంట్స్ అండ్ టీచర్స్గా మనం గమనించాలి. ఎందుకంటే పిల్లలు, వాళ్ళకి ఇంకా తెలియదు ప్రపంచ జ్ఞానం, తెలుసని అనుకుంటారు అంతే. సో అలాగే మరొక కొటేషన్ చూస్తే, ద ఎపిక్ స్టోరీ ఆఫ్ టుమారో కెనాట్ బి రిటర్న్ ఇఫ్ ఇట్ ఎండ్స్ టుడే.
రేపొద్దున మీకు ఒక గొప్ప విజయం రావచ్చు, కానీ రేపొద్దున మీరు వచ్చేటటువంటి గొప్ప విజయాన్ని చరిత్రలో ఎలా రాస్తారు? ఈరోజే మీ జీవితం ఎండ్ అయిపోతూ ఉంటే. సో కాబట్టి రేపు వచ్చేటటువంటి జీవితాన్ని ఈరోజే మనం ఎండ్ చేసుకోవడం అనేది కరెక్టా? ఇవన్నీ కాస్త మనం ఆలోచించదగ్గ విషయాలు. ఇక టాపిక్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్లో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ 25 years old, షీ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అండ్ షీ కమిటెడ్ సూసైడ్. సో మెంటల్ స్ట్రెస్ అండ్ రిపీటెడ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఎగ్జామ్లో. అలాగే ఆమె తాలూకా గోడల నిండా కూడా చాలా మోటివేషనల్ కోట్స్ ఉన్నాయి. సో మోటివేషనల్ కోట్స్ షుడ్ మోటివేట్ అస్ కదా. సో 20 pages హ్యాండ్ రిటన్ నోట్స్ ఎక్సర్సైజ్ బుక్లో రాసింది ఆమె. షీ వాజ్ అపాలజైజింగ్ టు హర్ పేరెంట్స్, ఫ్యామిలీ అండ్ విత్ మోటివేషనల్ కోట్స్. మీరు ఆలోచించండి, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ తాలూకా పేరెంట్స్ వాళ్ళ తాలూకా జీవితం మీ మీదే ఆశలు పెట్టుకొని ఎన్నో 25 సంవత్సరాలు ఒక అమ్మాయినో అబ్బాయినో పెంచారు అంటే పిల్లల మీద పేరెంట్స్కి ఎన్ని ఆశలు ఉంటాయి. అదొక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే ఇలాంటి టెండెన్సీస్ నుంచి బయటపడవచ్చు. పేరెంట్స్ చెప్పేది కూడా మన మంచికే, వాళ్ళేం తప్పుగా చెప్పట్లేదు. అఫ్కోర్స్ పిల్లలు కూడా కొన్నిసార్లు ట్రై చేస్తారు, కొన్నిసార్లు విజయం సాధించకపోవచ్చు. ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా మనం లైఫ్లో తీసుకోవాలి తప్ప దీన్ని ఎక్స్ట్రీమ్ ఎండ్స్కి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నాలు చేయకూడదు. అలాగే హర్ ఫైనల్ లైన్, నో వన్ బికమ్ an IAS జస్ట్ లైక్ దట్, వేకప్ ఫ్రమ్ స్లీప్ నౌ యూ హ్యావ్ టు రీడ్. సో నాకు ఈ సెంటెన్స్ చదివినప్పుడు ఐఏఎస్ అనేవాళ్ళు ప్రతి వాళ్ళు ఇలా అయిపోరండి. అలా అయిపోయేలా ఉంటే ఉన్న లిమిటెడ్ సీట్స్కి ఇంత కాంపిటీషను, ఇంత ప్రపంచము ఇదేం ఉండదు. మనం అనుకుంటాం రాజకీయ నాయకుల తాలూకా జీవితం చాలా బాగుంటుందని. ఐఏఎస్ ఆఫీసర్ల జీవితం 100 రెట్లు రైట్, సాధారణ ఉద్యోగస్తుల జీవితం 100 రెట్లు రైట్. మీరు పాలిటీషియన్స్ నుంచి ఏం నేర్చుకోవాలంటే ఇదే నేర్చుకోవాలి, స్ఫూర్తి. వాళ్ళని బండబూతులు తిడుతుంటారు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో, అక్కడ ఇక్కడ అపోజిషన్ పార్టీ వాళ్ళు. పదవి లేకపోతే వాళ్ళని పిచ్చోళ్ళ కింద చూస్తారు. అయినా అంతే పట్టుదలతో వచ్చే ఎలక్షన్స్ వరకు అలా నిలబడి ఉంటారు, మళ్ళీ పోటీ చేస్తారు, ఓడిపోతే మళ్ళీ పోటీ చేస్తారు. అంతకన్నా మోటివేషన్ ఏంటండి? మనం పాలిటీషియన్స్ని తిడుతూ ఉంటాం కానీ వాళ్ళ దగ్గర నుంచి చాలా స్ఫూర్తిని పొందొచ్చు. వాళ్ళు ఏం చేస్తారు పక్కన సంగతి. బట్ యూ లుక్ ఎట్ దేర్ పర్జర్వెన్స్, వాళ్ళకున్న పట్టుదల చూడండి రాజకీయాల పట్ల. సో ఇలాంటివి అంశాలను అన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనకి లైఫ్ చుట్టూ తిరుగుతూనే ఉంటాయి. బట్ ద ఓన్లీ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ యాజ్ స్టూడెంట్స్ అవ్వచ్చు, పేరెంట్స్ అవ్వచ్చు, వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ అవర్ మైండ్. సో హ్యావ్ సమ్ రిలీఫ్. ఎగ్జామ్ రాలేదు, గ్యాప్ తీసుకోండి, వెయిట్ చేయండి, మరొకటి ఏదైనా ట్రై చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, మేక్ యువర్ బాడీ ఫిట్, మేక్ యువర్ మైండ్ ఫిట్. మీకు నచ్చిన ఆహారాన్ని తినండి, నచ్చిన సినిమాలు చూడండి. సో నో వన్ ఈజ్ గోయింగ్ టు కిల్ యూ ఫర్ యువర్ ఫెయిల్యూర్స్ కదా. అందుకే మనకి నేను ఎప్పుడూ ఒక కొటేషన్ ఉంటుంది, లైఫ్, ఈ లైఫ్లో ఎఫ్ అంటే ఫెయిల్యూర్. ఇది తీసేసి చూడండి, ఇట్స్ ఎ లై, అబద్ధం అవుతుంది జీవితం అంట. ఓటమి లేని జీవితం గొప్ప గొప్ప మహానుభావులు ఎక్కడున్నారండి? సో అలాగే పోలీస్ దే ఫౌండ్ సమ్ మోటివేషనల్ పోస్టర్స్, అలాగే వేకప్ ఫ్రమ్ స్లీప్, ఇవన్నీ ఉన్నాయి. చాలా కంటెంట్ ఉంది ఆ అమ్మాయి నోట్బుక్లో. బట్ షీ కమిటెడ్ ఫైనలీ సూసైడ్. సో దీనికి సంబంధించి ఒకసారి చూస్తే ఫ్యామిలీ కన్సర్న్స్ ఉన్నాయని అంటున్నారు, మెంటల్ హెల్త్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఈవెన్ వాళ్ళ మదర్ కూడా ఒక 2 daysలో వద్దామని అనుకున్నారు. ఫైనల్గా ఆమె కాల్స్ రెస్పాండ్ అవ్వట్లేదు అనేటప్పటికీ ల్యాండ్ లార్డ్కి ఇన్ఫార్మ్ చేస్తే అండ్ హీ ఇన్ఫార్మ్ ద పోలీస్ అండ్ ద పోలీస్ కేమ్ అండ్ దెర్ వాజ్ ఎ సూసైడ్. సో ఒక్కసారి మనం ఈ సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఆన్ సూసైడ్స్ కనుక చూస్తే, సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో ఒక టాస్క్ ఫోర్స్ని ఇనిషియేటివ్ చేసింది ఒక 2 years క్రితం. ఈ టాస్క్ ఫోర్స్ ఏంటంటే హయ్యర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఫార్మర్స్ కన్నా అధికంగా భారతదేశంలో సూసైడ్లు జరుగుతున్నాయి. మొత్తం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలో 7.6% కేవలం స్టూడెంట్ తాలూకా సూసైడ్స్ ఉంటున్నాయి. అంటే ఫార్మర్ సూసైడ్స్ని దేశంలో ముఖ్యంగా మీడియా ఛానల్స్లో ఇంత ఇదిగా చెప్తున్నాం కదా, మరి స్టూడెంట్స్ తాలూకా సూసైడ్స్ గురించి ఏ న్యూస్ ఛానల్లోని ఎందుకు మాట్లాడట్లేదు? మనం పెట్టేటటువంటి పీర్ ప్రెషర్ కానీ, అకాడమిక్ ప్రెషర్ కానీ, మెంటల్ ప్రెషర్ కానీ, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఎ స్టూడెంట్స్ మైండ్ సెట్. మరి దీనికి మనం ఏం చేస్తున్నాం? ఏ రకమైనటువంటి సైకలాజికల్ ఎఫర్ట్స్ యాజ్ పేరెంట్స్గా, టీచర్స్గా మనం ఇస్తున్నాం? అందుకే నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ మెంటర్షిప్లో వాళ్ళకి ఎగ్జామ్ పోతే ఐ విల్ సే వెరీ సింపుల్ థింగ్, నువ్వు ట్రై చేసావు అవ్వలేదు, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో, 4 రోజులు పోయికరా ఆలోచిద్దాం అని చెప్తాను. అంతేగాని అయిపోయింది ఎగ్జామ్ ఇంక నువ్వు మానే అనే ఈ నాన్ మోటివేషన్ ఆస్పెక్ట్ అనేటటువంటి లైఫ్లో తెచ్చుకోకూడదు. అంటే బీ లైక్ ఏ డెఫ్ ఫ్రాగ్ అని అంటారు ఇంగ్లీష్లో, చెవిటి కప్ప అని అంటారు. ఎవరు ఎన్ని తిట్టినా మీ దారి మీదే నడుస్తూ వెళ్ళండి. ఎందుకంటే మిమ్మల్ని తిట్టేవాళ్ళు, మిమ్మల్ని పొగిడేవాళ్ళు అందరి లైఫ్ టైము 100 సంవత్సరాలే. ఆఫ్టర్ 100 years నో వన్ ఈజ్ గోయింగ్ టు రిమెంబర్ యూ అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ యూ హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ. సో కాబట్టి అటువంటి గొప్ప గొప్ప చరిత్రలు మనం తీసుకురావాలి అంటే జీవితాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అలాగనే మీరు చూస్తే ఈ పర్టికులర్ కేసు ఒకటి వచ్చింది, ఢిల్లీ హైకోర్టు ఒక రూలింగ్ చేసింది. ఏంటంటే పేరెంట్స్
షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్కి సంబంధించి ఐఐటి ఢిల్లీ వీళ్ళు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సూసైడ్కి సంబంధించి ఒక కేసు వేస్తే కేసుని తీసుకోలేదు. దెన్ ఇట్ వెంట్ టు సుప్రీంకోర్టు ఎస్ రవీంద్ర భట్ అనేటటువంటి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జితో ఒక 10 మెంబర్ టాస్క్ ఫోర్స్ కమిటీని నియమించింది. ఇండియాలో సూసైడ్స్కి సంబంధించి తాలూకా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయండి, దీనికి ఏదో ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనండి అని. ఆబ్జెక్టివ్స్ ఏమి ఇచ్చారంటే కాజెస్, అంటే ఏ కారణాల వల్ల స్టూడెంట్స్ ఎక్కువగా సూసైడ్లు చేసుకుంటున్నారు, ర్యాగింగా, డిస్క్రిమినేషనా, హెరాస్మెంటా, మెంటల్ హెల్త్ స్టిగ్మానా. ఎక్కువ శాతం మంది మెంటల్ హెల్త్ స్టిగ్మాతోనే. అరే ఐఐటి ఢిల్లీ కొట్టిన తర్వాత, ఐఐటి ముంబై కొట్టిన తర్వాత ఇంకా సూసైడ్ చేసుకుంటున్నారంటే ఇంక ఏం కావాలండి జీవితంలో? మనం కళ్ళు మూసుకొని పొద్దున్నే లెగిస్తే మీకు కోట్ల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్లో ఉండాలా, లేదా ఒక 50 కిలోల బంగారం మీ ఇంటి ముందు ఉండాలా? సో వాట్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ దట్ వీఆర్ హ్యావింగ్ ఇన్ అవర్ లైఫ్. అలాగే పేరెంట్స్ తాలూకా ప్రెషర్ కూడా. సాధిస్తారు నెమ్మదిగా. ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళు అయిన వాళ్ళందరూ కూడా డిగ్రీలు సంపాదించిన వ్యక్తులు కాదు. మన చుట్టూ ఉన్నటువంటి బిజినెస్ ఎంపైర్ని చూడండి. అలా నేను చదువుకోవద్దని అనట్లేదు. జ్ఞానం వేరు, సంపాదన వేరు. సంపాదనకి జ్ఞానానికి సంబంధం ఉండొచ్చు, కానీ జ్ఞానవంతులే సంపాదిస్తారని అనుకోవడం తప్పు. జ్ఞానవంతులు అంటే ఇఫ్ యు ఆర్ కౌంటింగ్ నాలెడ్జ్ ఆన్ పేపర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టిఫికెట్స్. జీవితంలోంచి కూడా, ఎక్స్పీరియన్స్లోంచి కూడా చాలా జ్ఞానాన్ని పొందే వ్యక్తులు ఉన్నారు కదా. సో మనం వాటిని ఎందుకు ఫోకస్ చేయట్లేదు? సో మనం చుట్టూ చూడండి ఎంత. ఇప్పుడు ఎలన్ మస్క్ ఉన్నాడు, అతనికి రాకెట్ సైన్స్ తెలుసా? డబ్బులు ఉన్నాయి, కంపెనీ పెట్టాడు, ముందుకు తీసుకెళ్ళగల కెపాసిటీ ఉంది, ప్రపంచంలో అతను షేర్ వాల్యూని పెంచుకున్నాడు, దాని మనీ వస్తుంది, దాంతో ప్రయోగాలు చేస్తున్నాడు. సో కాబట్టి ద ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అనేటటువంటిది ఏదైతే ఉందో అది ఉండాలి. ఎవరి వల్లనో అది మనం నాశనం చేసుకోకూడదు. సో ఇక్కడ చూస్తే ఎవాల్యుయేట్ ఫ్రేమ్వర్క్స్ అంటే కొన్ని ఇన్స్టిట్యూషనల్ పాలసీస్ అండ్ చట్టాలు ఏవైతే ఉన్నటువంటి చట్టాలు ఉన్నాయో ఈ చట్టాలను కూడా ఒకసారి రివ్యూ చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. అలాగే రికమెండేషన్స్ అంటే ఏ సపోర్ట్ సిస్టమ్ని స్ట్రెంగ్తన్ చేస్తే ఈ సూసైడ్లు తగ్గించవచ్చు అనేది కూడా మాకు చెప్పండి అని చెప్పి టాస్క్ ఫోర్స్కి నేను నియమించింది. ఒక్కసారి స్టూడెంట్ సూసైడ్ తాలూకా డేటా చూస్తే 2022లో 2021తో పోలిస్తే 13,000 సూసైడ్ కేసులు ఉన్నాయి, 0.3% డ్రాప్. కానీ 10 సంవత్సరాల్లో మనం ఇంక్రీజ్ చూస్తే 2003 నుంచి 2012, 2013 నుంచి 2022 మధ్య చూస్తే 64% సూసైడ్ కేసులు పెరిగాయి. 103,961 సూసైడ్లు ఉన్నాయట. అలాగే టాప్ 5 స్టేట్స్ ఇందులో దాదాపుగా ఈ 5 రాష్ట్రాల్లోనే సగం మంది పిల్లలు సూసైడ్లు చేసుకుంటున్నారు. మహారాష్ట్ర, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్. సౌత్లో కేవలం తమిళనాడులోనే ఎక్కువగా కేసులు కనిపిస్తున్నాయి. అలాగే రీజనల్ షేర్ సదరన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్, ముఖ్యంగా సదరన్ స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక అండ్ కేరళ, ఈ రాష్ట్రాల్లో కూడా 29% స్టూడెంట్ తాలూకా సూసైడ్స్ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి చెదురుమదురు ఘట్టాలు కనిపిస్తూనే ఉంటున్నాయి. అలాగే టోటల్ సూసైడ్స్లో మొత్తం భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆత్మహత్యలో 7.6% పిల్లలే చేస్తున్నారు. స్టూడెంట్స్, విద్యార్థులు, రేపటి భవిష్యత్తు విద్యార్థులని చెప్పుకుంటాం మనం అందరం గొప్పగా. ఆగస్ట్ 15th, January 26th గొప్ప గొప్ప స్పీచ్లు ఇస్తూ ఉంటాం. కానీ అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ స్పీచ్లన్నీ కూడా? వాట్ కైండ్ ఆఫ్ ప్రెషర్ దిస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ పుట్టింగ్ ఆన్ ఎ స్టూడెంట్? ఇస్ ఇట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సిస్టమ్స్, ఆర్ ఇస్ ఇట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పేరెంట్స్, ఆర్ ఇస్ ఇట్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇట్ సెల్ఫ్? ఇట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ఆల్ 3. సో వీటిని మనం చేయాలి అంటే స్టూడెంట్స్కి, ముఖ్యంగా ఇంట్లో పిల్లలకి, నా పెద్దవాళ్ళకి ఒక చిన్న గమనిక, ఇన్ కేస్ ఇఫ్ యూ అలో మీ టు సే, మెడిటేషన్ క్లాసులని, వాళ్ళకి ఏది ఇష్టమో వాటి పట్ల కొంతలో కొంత ఆటలు, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ఆటలు బాగా తక్కువ అవుతున్నాయి. మొబైల్ ఫోన్స్లో ఆడుతున్నారు క్రికెట్ని కూడా. సో బయటికి స్టూడెంట్స్కి మనోవికాసం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. సో వీటి మీద స్టూడెంట్ దృష్టి పెడుతున్నాడు లేదా, మీ పిల్లలు దృష్టి పెడుతున్నారు లేదా, పిల్లలతో కలిసి ఉంటున్నారు లేదా ఒంటరిగా ఉంటున్నారా, ఇవి కొంచెం మీరు ఐడెంటిఫై చేయండి. ఇవి ఐడెంటిఫై చేస్తే డెఫినెట్గా వీటిని మనం నివారించవచ్చు. అట్లాగనే మోర్ దెన్ ఫార్మర్ సూసైడ్స్, స్టూడెంట్ సూసైడ్స్ ఫార్మర్ సూసైడ్స్ కన్నా ఫార్మర్ సూసైడ్స్ 11,000 ఉంటే స్టూడెంట్ సూసైడ్స్ 13,000 ఉంటున్నాయి. మరి ఫార్మర్ సూసైడ్స్ గురించి ఇన్ని రాజకీయ పార్టీలు, ఇన్ని మీడియా ఛానల్స్ మాట్లాడుతున్నాయి కదా, మరి స్టూడెంట్ సూసైడ్స్ గురించి మనం ఎన్ని డిబేట్స్ పెడుతున్నాం? అట్లానే పాపులేషన్ వర్సెస్ సూసైడ్ ట్రెండ్, యూత్ పాపులేషన్ అనేటటువంటిది ఈ మధ్యకాలంలో డిక్లైన్ అవుతుంది, కానీ సూసైడ్స్ మాత్రం డబుల్ అవుతున్నాయి. సో ఎక్కడికి వెళ్తున్నాం? అలాగే లీగల్ బ్యారియర్స్, కొంతమంది అసలు ఈ చట్టపరంగా కేసులు అది పడతాయని కొన్ని సూసైడ్స్ని అసలు పోలీస్ స్టేషన్ వరకు రానివ్వట్లేదు. అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి కూడా చూస్తే 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి 7గురిలో ఒకరికి మెంటల్ హెల్త్ ఇష్యూ ఉంటుంది. ఓన్లీ 41% మాత్రమే అందులో హెల్ప్ అడుగుతున్నారు. అంటే ఇంకా 59 నుంచి 60% మంది వాటిని అలా వదిలేస్తున్నారు. ఇది పెరిగి పెద్దదవుతుంది, డిప్రెషన్లోకి వెళ్తున్నారు, దర్ కమిటింగ్ సూసైడ్స్.
అట్లానే సైకాట్రిక్ షార్టేజ్, ఇండియాలో కూడా ప్రతి 1,00,000 మందికి 0.75 సైకాట్రిస్టులు ఉన్నారు. సో కాబట్టి 1,00,000 మందికి మనము కేవలం ఎంతమంది సైకాట్రిస్టులను పెడుతున్నాం? ఒక్కరు కూడా లేరు. ఐడియల్గా అయితే ప్రతి 1,00,000 మందికి 3 ఉండాలి. సో కాబట్టి ఈ సైకాట్రిక్ నాలెడ్జ్, ఇప్పుడున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటిల్లో మనం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంది. సో కాబట్టి వీటి మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అయితే వీటికి గల కారణాలు ఏంటి? ఒకటి అకాడమిక్ ప్రెషర్, స్టూడెంట్స్కి ర్యాంకులు రావాలని పేరెంట్స్, అలాగే ఇన్స్టిట్యూషన్స్, లెక్చరర్స్, సోషల్ మీడియా, చదువుకుంటేనే మీరు చూడండి, మనకి సోషల్ మీడియాలో కనిపించే ప్రతి వ్యక్తి కూడా గొప్పగా చదువుకున్న వల్ల. నేను అలా అని చదువుకోవద్దని అనట్లేదు. చదువుకున్నటువంటి మనం చదువుకుంటున్నటువంటి చదువు మన వ్యక్తిత్వాన్ని పెంచాలి, అలాగే మనకున్న జ్ఞానాన్ని పెంచాలి, మనకున్న విజ్డమ్ని పెంచాలి, మనకున్న తెలివితేటలను పెంచాలి. అంతేగాని మనలో నిస్పృహ, నిరాశలను తీసుకురాకూడదు కదా. అలానే మెంటల్ హెల్త్ స్టిగ్మా, జడ్జ్మెంట్, ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ ప్రివెంట్ స్టూడెంట్ ఫ్రమ్ సీకింగ్ సైకలాజికల్ హెల్ప్. ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మనం ఏం ఆలోచిస్తే సైకాట్రిస్ట్ మనల్ని ఏమంటాడో అనే ఒక ప్రాబ్లంలో కూడా వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. అంటే నువ్వు ఈ ప్రాబ్లంతో ఉన్నావు అని సైకాట్రిస్ట్ చెప్తాడేమో, దానివల్ల నేను నామోషి పొందాల్సి వస్తుందేమో అని కూడా స్టూడెంట్స్ ఫీల్ అవుతున్నారు. అట్లానే ఫ్యామిలీ ఇష్యూస్, డొమెస్టిక్ కాన్ఫ్లిక్ట్స్, ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీ, ఇవన్నీ ఎమోషనల్ బర్డెన్స్ అవుతున్నాయి. అందుకే ముఖ్యంగా పిల్లల ముందు తల్లిదండ్రులు కోట్లాడడం ఒకటి, పిల్లల ముందు డబ్బుల గురించి మాట్లాడడం, ఈ విషయాలు గతంలో పూర్వకాలం అని కూడా అనకూడదు, దాన్ని 20-30 ఏళ్ల క్రితం అసలు మాట్లాడేవాళ్ళు కాదు పెద్దవాళ్ళ దగ్గర, చిన్నవాళ్ళ దగ్గర. ఇప్పుడు అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. ఏమన్నా అంటున్నా ఓపెన్ సొసైటీ. ఏం ఓపెన్ సొసైటీ? ప్రతిదానికి వ్యక్తిగత స్వేచ్ఛ, ఒంటరితనాన్ని తప్ప దేనికి తీసుకురాదు. స్వేచ్ఛ అనేటటువంటిది సమాజానికి ఉండాలి. వ్యక్తిగత స్వేచ్ఛ ప్రతి విషయంలోని మంచిది కాదు. అట్లానే పేరెంటల్ ప్రెషర్, కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది స్టూడెంట్స్ మీద. ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకులు రావాలని, ఫస్ట్ ర్యాంక్ ఒక్కడికే వస్తుందండి మనం ఎంత ట్రై చేసినా. అలా నేను చదవద్దని అనట్లేదు, జ్ఞానం ముఖ్యం, మార్క్స్ ఈజ్ ఇంపార్టెంట్ బట్ నాట్ బియాండ్ వన్ ఎక్స్టెంట్. అట్లానే సోషల్ ఐసోలేషన్, బుల్లింగ్, పీర్ ప్రెషర్ ఉంటుంది. స్టూడెంట్స్ కూడా గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటూ ఉంటారు. కొన్నిసార్లు ఒకళ్ళని ఊరికనే బుల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా స్టూడెంట్ సూసైడ్స్కి దారితీస్తున్నాయి. అలాగే కౌన్సిలింగ్ లేకపోవడం, ఎన్ని స్కూల్స్లో కౌన్సిలింగ్ ఉంటుంది, ట్రైన్డ్ మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఉంటున్నారు. అట్లానే ఎకనామిక్ స్ట్రెస్, అంటే ఎడ్యుకేషన్ కాస్ట్ పెరిగిపోయింది ముఖ్యంగా. అఫ్కోర్స్ వీటి గురించి మాట్లాడితే మళ్ళీ చాలా విషయాల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అట్లానే సబ్స్టాన్స్ మిస్యూజ్, అంటే డ్రగ్స్. నేను ఈ మధ్యకాలంలో చూశాను, వీలైతే ఈ పర్టికులర్ క్లాస్ ఎవరైనా పోలీసులు చూస్తే దయచేసి గమనించండి. మన బావర్చి ఉంటుంది, ఆ బావర్చి పక్కన ఒక చిన్న సందు ఉంటుంది. ఆ సందులో మీరు ఈవినింగ్ 6 o'clock వెళ్ళి చూడండి. మీరెందుకు వెళ్ళారని అడగండి. నేను ఎప్పుడో మూవీకి వెళ్ళినప్పుడు చూశాను. ఆ పక్కనే సుదర్శన్ థియేటర్ ఏదో ఉంటుంది కదా, అక్కడ ఆ చిన్న పిల్లలు ఒక 16 years 12 years ఉంటారు. అసలు వరుసగా నుంచి సిగరెట్స్ కాలుస్తూ ఉంటారు. అంటే స్మోకింగ్, ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్, బట్ అట్ వాట్ ఏజ్? ఓన్లీ ఆఫ్టర్ 18 కదా. 12 సంవత్సరాలు, 14 సంవత్సరాలు, 10 సంవత్సరాల పిల్లలు కూడా మీకు అక్కడ కనిపిస్తారు, సిగరెట్లు కొట్టేస్తుంటారు. సో ఎవరు అలో చేస్తారు మరి? ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ చివరికి వేరే రకంగా దారితీస్తాయి. అట్లానే ప్రభుత్వం దీనికి సంబంధించి ఇనిషియేటివ్స్ తీసుకుని మనోదర్పణ్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఒక సైకలాజికల్ సపోర్ట్కి ఒక టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ ఇచ్చారు. నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీ అని, సూసైడ్ డెత్స్ని 2030 కల్లా 10% తగ్గించాలని అనుకున్నారు మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. రాజస్థాన్ గైడ్లైన్స్ ఒకటి ఇచ్చింది, మెంటల్ హెల్త్ ప్రోటోకాల్స్ అని ఇచ్చి డిస్ట్రిక్ట్స్ అడ్మినిస్ట్రేషన్లో దీన్ని ఎన్ఫోర్స్ చేస్తున్నారు. సైకలాజికల్ కౌన్సిలర్స్, రాజస్థాన్లో 90 కౌన్సిలర్స్ని తీసుకున్నారు స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ సపోర్ట్ కోసం. అట్లానే స్టూడెంట్ హెల్ప్ లైన్ రాజస్థాన్లో ఒక నెంబర్ ఇచ్చారు. హోటల్ గేట్ కీపర్ ట్రైనింగ్ అని 10,000 హాస్టల్ స్టాఫ్ని, గవర్నమెంట్ రన్ చేసే హాస్టల్ స్టాఫ్స్ని ఈ స్టూడెంట్ తాలూకా డిస్ట్రెస్కి సంబంధించి రియాక్ట్ అయ్యేటట్టుగా వాళ్ళని ట్రైన్ చేస్తున్నారు. అలాగే డిన్నర్ విత్ డిఎం కోటాలో ముఖ్యంగా డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ని కల్పించి ఈ ఐఐటి జేఈ ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తుల్ని మెంటల్ హెల్త్ కోసం, సపోర్ట్ అండ్ కౌన్సిలింగ్ కోసం ఇలాంటివి కొన్ని చేస్తున్నారు, డిన్నర్ విత్ డిఎం. అలాగే నేషనల్ మెంటల్ హెల్త్ పాలసీ అని ఒకటి ఉంది. మెంటల్ హెల్త్ అవేర్నెస్ పెంచాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి ఎడ్యుకేషన్లో, దానివల్ల కొంత ఇది తగ్గించవచ్చు. అలాగే టెలిమనాసన్ 24/7 హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి ఉంది, 2022లో లాంచ్ చేశారు. ఇది రిమోటెస్ట్ పాపులేషన్, అంటే విలేజెస్ ఏరియాస్లో ఉండేటటువంటి పిల్లల్ని హెల్ప్ చేయడానికి ఇది తీసుకొచ్చారు. సో మై ఫైనల్ అపీల్ టు ఆల్ ఆఫ్ యూ, సూసైడ్ ఈజ్ నాట్ ద ఆన్సర్ ఫర్ యువర్ డిస్ట్రెస్. గుర్తుపెట్టుకోండి, ఆత్మహత్య మీకున్న సమస్యకు పరిష్కారం కాదు. మీకు ఇంకా ఇబ్బంది ఉంది, మాట్లాడకండి ఒక సంవత్సరం ఎవరితో, నేను పక్కన కూర్చొని సినిమాలు చూడండి కాసేపు, లేదని అనుకుంటే మీకు నచ్చిన పనులు చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇంకొకటి ఏదో చేయండి. బట్ డు నాట్ కమిట్ సూసైడ్స్ బికాస్ ఆఫ్ ద academic pressure.
విజ్ఞానం అనేటటువంటిది మన జ్ఞానాన్ని పెంచాలి తప్ప మనలో నిరాశ నిస్పృహల్ని తీసుకురాకూడదు. సో దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ ఇచ్చాను, ఐపీసీకి సంబంధించి ఆన్సర్ పెట్టండి. భారతీయ సమాజంలో యువతుల్లో ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతున్నాయి? 200 పదాల్లో రాయండి. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడే సెషన్. థ్యాంక్ యూ.